పాకిస్తాన్పై భారత్ దౌత్య యుద్ధంలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందం సభ్యులు అమెరికా చేరుకున్నారు. వీరంతా న్యూయార్క్లోని జాన్ ఎఫ్ కెనెడీ విమానాశ్రయంలో దిగారు. ముందుగా 9/11 మెమోరియల్ను సందర్శించిన ఎంపీల బృందం అక్కడ నివాళులర్పించింది. ఈ బృందం అమెరికా, గయానా, పనామా, బ్రెజిల్, కొలంబియాలో పర్యటించనుంది. మరోవైపు డీఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందం రష్యా పర్యటన ముగించుకొని స్లోవేకియాకు బయలుదేరింది. ఈ బృందం ఇవాళ స్లోవేకియా రాజధాని లుబ్లాజానా చేరుకోనుంది. అక్కడి ప్రభుత్వ ప్రతినిధులకు పాక్ ఉగ్ర చర్యలు, ఆపరేషన్ సింధూర్ గురించి వివరించనుంది. ఈ బృందం గ్రీస్, లాట్వియా, స్పెయిన్లోనూ పర్యటించనుంది. ఇక ఎన్సీపీ, ఎస్సీపీ ఎంపీ సుప్రియా సూలే నేతృత్వంలోని అఖిలపక్ష ఎంపీల ప్రతినిధి బృందం ఖతార్ చేరుకుంది. దోహాలోని హమద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఈ బృందానికి ఖతార్లోని భారత రాయబారి విపుల్ స్వాగతం పలికారు. ఈ బృందం ఖతార్తో పాటు ఈజిప్ట్, ఇథియోపియా, సౌత్ ఆఫ్రికాలో పర్యటించనుంది. పాకిస్తాన్ ఉగ్ర కార్యకలాపాలను బహ్రెయిన్లో ఎండగట్టారు భారత అఖిలపక్ష ఎంపీలు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బృందం బహ్రెయిన్లో పర్యటించి అక్కడి ప్రభుత్వానికి ఆపరేషన్ సింధూర్ గురించి, పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఎలా ప్రోత్సహిస్తుంది అనే అంశాల గురించి వివరించింది. ఈ సందర్భంగా అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు పుట్టుకు వస్తున్నారని అన్నారు. ఎన్నో ఏళ్ల నుండి పాకిస్తాన్ కారణంగా చాలా మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.